హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈసారి చాలా వెరైటీ అయిన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా అద్భుతమైన రాళ్ళు ఒకే జాతికి సంబంధించినవి పెట్టాను ఇందులోనే. అయితే ఈ రాళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయంటే మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో అసలు ఎక్కడ మీరు మధ్యలో ఆపొద్దు. ఇది గోల్డెన్ ఎల్లో రాయ. ఈ గోల్డెన్ ఎల్లో రాయ ఎంత క్లారిటీగా క్లీన్గా ఉందంటే చాలామంది డైమండ్స్ అని చెప్పి అడిగారు నన్ను. వాస్తవంగా ఏంటంటే డైమండ్ అమ్మ ముగుళ్ళలాగా అంతా క్లీన్గా ఉన్నాయి. పన్నాలో ఉన్న రాళ్ళు కంటే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్లో ఉన్న పన్నాలోనే గనిలో దొరుకుతున్న వజ్రాల కంటే ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి. బ్యాడ్ ఏంటంటే దీనికి హార్డ్నెస్ రావట్లేదు, అది విషయం ఏంటంటే. కానీ రాళ్ళు అయితే అద్భుతం. అక్కడే దొరికింది ఈ రాయి కూడా. ఇది ఆరెంజ్ కలర్ రాయ. ఈ రాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఈయన చేతిలోనే ఈ రాళ్ళు కూడా చూశాను. అంటే ఎక్కువగా దొరికినాయి ఈయనకి. ఈ రాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రాళ్ళు అది కాషాయం, అంటే ఆంజనేయ స్వామి జపం చేసేవాళ్ళు అలా మాలలు ధరిస్తారని చెప్పి అని అన్నారు. అయితే ఏ రాళ్ళతో ధరిస్తారు, ఏ రాళ్ళు వాడతారు అన్నది నాకైతే తెలియదు. కాషాయం రంగులో ఉంది కాబట్టి మనం మామూలుగా అలాగైనా మనం ఆంజనేయుడినే గుర్తుంచుకుంటాం అది. సో అలాగా ఈ రాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి కూడా ఈయన దగ్గర బ్రహ్మాండమైన రాళ్ళు ఉన్నాయి. బ్యాడ్ ఏంటంటే బిజినెస్ జరగట్లేదు ఆయనకి. ఆయన కూడా అమ్మాల్సిన అవసరం లేదు. ఆయన మామూలు మనిషి కాదు, మంచి స్థితిలో ఉన్న మనిషే, మంచి జెంటిల్మెన్ కూడా. ఆయన అంత చీప్గా రోడ్డు మీద నుంచి నమ్ముకోవాల్సిన అవసరం ఆయనకి అసలు లేదు. క్వాలిటీ మ్యాన్ ఆయన, చాలా మర్యాదస్తుంది. సో ఆయన దగ్గర చాలా మంచి రాళ్ళు ఉన్నాయి. ఆయన ఎప్పుడు నాకు పెడతా ఉంటారు. చాలా అద్భుతం. తర్వాత ఇందాక చూపించిన జాతి రాళ్ళలోనే గోల్డెన్ ఎల్లో కాకుండా ఇది డార్క్ ఎల్లో. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది, ఎంత నీట్గా ఉంది రాయ. అసలు ఎంత క్లీన్గా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ రాళ్ళన్నీ నేనే తీసుకొని ఏదైనా మంచి అద్భుతమైన కళా నైపుణ్యం గలతోటి ఒక విగ్రహం తయారు చేద్దాం ఈ రాళ్ళతోటి అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు. లేకపోతే నా మదిలో మంచి ఆలోచన ఉంది. చాలా చోట్ల రాళ్ళు చూశాను. ఈయన దగ్గర ఉన్న రాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు అన్నీ తీసుకొని ఒక మంచి చరిత్రలో గుర్తుండిపోయేట్లుగా తయారు చేసుకుందాం అని అనుకున్నాను. లక్షలతో కూడిన ఖర్చు. ఎందుకంటే రాళ్ళు కొనడం తేలిగే, దాన్ని కటింగ్ చేయించి దాన్ని సాన పట్టించి ఆ టైప్ డిజైన్ చేయించడం అనేది చాలా కష్టం. అయితే నా మైండ్లో ఐడియా ఉంది, ఏ రోజుకైనా చేస్తానేమో అని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను కూడా. అయితే వీళ్ళు అందరూ కూడా రాళ్ళు నాకు సహకరించి కటింగ్ చేసేవాళ్ళు కూడా నాకు కొద్దిగా అందుబాటులో ఉంటే చేస్తాను. ఉన్నారు కూడా ఆల్రెడీ. హ్యాండ్ మిషన్తో కట్ చేసేవాళ్ళు ఉన్నారు, డిజైన్లు కట్ చేసేవాళ్ళు ఉన్నారు, స్టోన్స్ టైప్లో కట్ చేసేవాళ్ళు, అదే సాన పట్టేవాళ్ళు ఉన్నారు, డైమండ్స్ కటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఉన్నారు మన దగ్గర. దానికోసం అభ్యంతరం ఏం లేదు. అయితే ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. అసలు నన్నైతే ఆయన పెట్టిన రాళ్ళన్నీ కూడా కళ్ళు తిప్పుకోనియకుండా వీటి కోసం ఎక్కువసేపు నేను రోజుకో 4-5 సార్లు అయినా కానీ వీటిని ఆలోచించాల్సి వస్తుంది. ఏ రాయి చూసినా కానీ ఈయన రాయిలే గుర్తుకొస్తున్నాయి. ఇంత క్లీన్గా ఉంది, ఇంత క్లీన్గా ఉంటే బాగుందని చెప్పి వేరే వాళ్ళు పెట్టిన రాళ్ళు కూడా. అది ఫ్రెండ్స్ ఈయన దగ్గర ఉన్న రాళ్ళు. ఇది ఒక కలర్, కొద్ది డార్క్ కలర్. ఇది ఇంకా ముందు జరగబోయే రీల్లో ఇంకా ముందు ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్, ఇది గోల్డెన్ ఎల్లో. చాలా అద్భుతంగా ఉంది ఈ రాయి కూడా. చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది. అసలు బ్రహ్మాండంగా ఉంది. నేనే పొగుడుతున్నానని అంటాం కాదు, ఆ రాయి అలా పొగిడించుకుంటుంది నాతోటి. ఆ రాయిలో ఉన్న అందం, ఆ క్లీన్నెస్సే నా నోట్లో నుంచి ఆ మాటలు జాలువారుతున్నాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, అలా అనాల్సిన పరిస్థితి వచ్చింది తప్పకుండా. ఈ రాయి చూడండి, ఇందాక పెట్టాను కదా మీకు రాయ, అదే జాతర. ఇది ఇంకో రాయ. అది ఇందాక డార్క్ కలర్ రాయ, ఇది కొద్దిగా ముదురు రాయ. అందులోనే ఇందాక పెట్టిన రాయిలోనే ఇది ముదురు రాయ. సో ఇలాగ రాళ్ళల్లో కూడా వ్యత్యాసాలు ఈయన దగ్గర ఉన్నాయి. ముదురులు ఉన్నాయి, లేతవి ఉన్నాయి. అయితే ఈ రాళ్ళు పనికొస్తాయి లేదన్నది నాకు తెలియదు. మీరే కామెంట్ రూపంలో పెట్టేది ఈ వీడియోస్ చూడండి. మళ్ళీ ఇటువంటి వీడియోస్ మీరు చూడలేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వేరే వాళ్ళకి ఈ ఛానల్ కోసం, ఈ రాళ్ళ కోసం అన్ని వీడియోస్ వద్దు, ఎస్పెషల్లీ ఈ వీడియోస్ కోసం మాత్రం ఈ వీడియోని పంపించండి.
ఎందుకంటే ఇలాంటి రాళ్ళు కనీసం చూడాలి, అంటే చరిత్రలోనే ప్రత్యేకమేం కాదు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఒక గుర్తుంటుంది, దేనికి కూడా త్వరగా టెంప్ట్ అవ్వరు. కానీ ఇది వజ్రం కాదు, ఇది చూడండి లైట్లో ఎంత క్లీన్గా ఉంది. ఇది పామాయిల్ లాగా ఉంది, చక్కగా రాయ పామాయిల్ కలర్లో ఉన్న కలర్ లాగా ఉంది. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. బలవంతం ఏమీ లేదు, కాకపోతే ఒక ఐడియా కోసం చూడమంటాను మిమ్మల్ని. చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మీకు చాలా పెడతాను. నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో పేరు బాబీ ఆల్ ఇన్ వన్ వీడియో ఉంటుంది, చూడండి. తర్వాత ఈ రాయి చూడండి, ఇది అదే జాతికి చెందింది, వైట్ కలర్ రాయ. ఈ వైట్ కలర్ రాయ అయితే పుష్యరాగం ఏం కాదు, ఇవన్నీ కూడా క్రిస్టల్ జాతికి చెందిన రాళ్ళే. కానీ ఈ కొద్దిగా విచిత్రంగా ఉన్నాయి రాళ్ళు, చాలా బాగా నాకు నచ్చినాయి. ఇది చూడండి డార్క్ బ్రౌన్ రాయ, ఇది ఆ జాతికి చెందింది, ఇది ఆయన దగ్గరది రాయ. ఇది అద్భుతమైన రాయ. అదే చెప్పాను కదా, ఇలాంటి రకరకాల రాళ్ళు అన్నిటితోటి కలిపి ఏదైనా తయారు చేయాలి అన్న ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే యూట్యూబ్ దీన్ని నా ఛానల్లో దీన్ని నేను ప్రసారం చేస్తాను కాబట్టి నాకు ఆలోచన వచ్చింది. నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, నాకు అందుబాటులో లేని ఎవరికైనా అందుబాటులో లేని వాటి కోసం ఆలోచించలేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయి చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అన్ని రాళ్ళ కంటే ఈ రాయి నాకు కొద్దిగా డార్క్ మట్ట, అంటే ఒకే జాతి రాళ్ళు కాకుండా లైట్ కలర్ దగ్గర నుంచి అలాగా ముదిరి వరకు, ఈ డార్క్ వరకు ఇంకా రాయి దొరికింది. ఇంకా డార్క్ రాళ్ళు రేపు పెడతారేమో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియోని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సార్.